వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఈరోజు ఎపిసోడ్లో భాగంగా చందు ఎంతో బాధపడుతూ అటు ఇటు తిరుగుతుంటాడు. అంతలోకి వల్లి అక్కడికి వస్తుంది. ఏమైంది బా, ఎందుకు ఇలా ఉన్నావు అని అంటుంది. అప్పుడు చందు, నీకు ఏం తెలీదా, అంతా నువ్వే చేసావు, నీ వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఆ సేటు డబ్బుల కోసం అని నన్ను వేధిస్తున్నాడు, నేను తట్టుకోలేకపోతున్నాను, మీ అమ్మ నాన్నలు డబ్బులు తీసుకొని నా నుంచి మోసం చేశారు, ఇప్పుడు మీ ఆస్తులు అయిపోయాయి అన్నారు, ఈ మోసంలో నీకు కూడా బాగా ఉందనిపిస్తుంది, నాకు ఫస్ట్ నుంచి అనుమానంగా ఉంది అని అంటాడు చందు. అప్పుడు బా, నాకేం తెలియదు బా, నన్ను నమ్ము బా అని అంటుంది వల్లి. కానీ దానికి చందు అసలు ఒప్పుకోడు. ఇలా అంటాడు, నీ వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది, పెళ్లి కోసం 10 లక్షలు అప్పు చేయడం వల్ల సేటు నన్ను బెదిరిస్తున్నాడు, ఇవ్వకపోతే డబ్బులు ఇంటికి వచ్చి మీ నాన్నతో చెప్తానని బెదిరిస్తున్నాడు, నేనేం చేయాలి, చావాలనా అని అంటాడు చందు. ఆ మాటలకి శ్రీవల్లి ఎంతో ఏడుస్తూ ఇలా అంటుంది, నన్ను నమ్ము బా, నాకు ఎలాంటి తెలియదు, నాకు నిజంగానే ఆస్తులు పోయాయి అని అంటుంది వల్లి. నువ్వు నాటకాలు ఆడకు, నాకు తెలుసు నీ మీద నమ్మకం పోయింది, ఈ మోసంలో నీకు కూడా బాగా ఉందనిపిస్తుంది, నాకు నీ మాటలు నమ్మబుద్ధి కావట్లేదు, మీ కోసం నేను ఈ పెళ్లి కోసం అప్పు చేశాను 10 లక్షలు ఆ సేటు దగ్గర, ఆ సేటు ఇప్పుడు ఇవ్వకపోతే ఇంటికి వస్తానని బెదిరిస్తున్నాడు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు. దానికి ఆ మాటలకి శ్రీవల్లి ఏడుస్తూ నన్ను నమ్ము బా అని అంటుంది. చందు కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శ్రీవల్లి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలోకి ప్రేమ ఎంతో బాధపడుతూ ఆలోచిస్తూ పొలాల గట్ల మీద నడుస్తూ ఉంటుంది. ఆ కళ్యాణ్ బెదిరించిన మాటలు గుర్తు తెచ్చుకొని నడుస్తూ ఉంటుంది. ఏంది ఇదంతా, ఇలా జరిగింది, నా లైఫ్, నా జీవితం ఇలా అయిందేంటి, ఇప్పుడే ధీరజ్ నా జీవితంలోకి వచ్చి ఎంతో బాగుంది అనుకుంటున్న సమయంలోనే ఈ కళ్యాణ్ వచ్చి నన్ను బెదిరిస్తూ ఇలా చేస్తున్నాడేంటి, వీడిని నమ్మి నేను అప్పుడు ప్రేమిస్తున్నానని చెప్పగానే నేను నమ్మి వీడి కోసం ఇంట్లో నుంచి బయటకు వచ్చిన, ఇదంతా ఇప్పుడు వీడు అడ్వాంటేజ్గా తీసుకొని నన్ను బెదిరిస్తున్నాడు, ఏం చేయాలో ఏమో అర్థం కావట్లేదు అనుకుంటూ ప్రేమ బాధపడుతూ నడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.